రాహుల్ గాంధీ అంత నేతను తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారి కుమారుడు 150 రోజులు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు నడిచి పేదల మధ్యన పేదల కష్టాలు తెలుసుకొని కటిక నేల మీద పండుకొని కష్టాలన్నిటిని చూసినోడు ఈ మధ్యనే వ్యవసాయ పొలాలలో పోయి వరి నాట్లేసి రైతు కూలీలతోని కలిసినోడు అట్లాంటి ఆయనను పట్టుకొని క్లబ్బులు పబ్బులు అంటవా? నీకు బల్పు కాకపోతే ఏంది కేటీఆర్? అందరు నీలాగానే అనుకుంటున్నావా? ఇవాళ ఆమె కొడుకు ముద్దపప్పు ఆయన ప్రధానమంత్రిని చేస్తారంట. ఇంకొక ఆయన సీమాంధ్రాలు ఉన్నాడు గన్నేరు పప్పు. జగన్ సంగతి మీకు తెలుసు. రాహుల్ గాంధీ ముద్దపప్పు అయితే జగన్ బాబు గన్నేరు పప్పు. అది తిన్నోడు ఎవరు బతికేది లేదు. రాహుల్ గాంధీ అంత నేతను తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారి కుమారుడు 150 రోజులు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు నడిచి పేదల మధ్యన పేదల కష్టాలు తెలుసుకొని కటిక నేల మీద పండుకొని కష్టాలన్నిటిని చూసినోడు ఈ మధ్యనే వ్యవసాయ పొలాలలో పోయి వరి నాట్లేసి రైతు కూలీలతోని కలిసినోడు అట్లాంటి ఆయనను పట్టుకొని క్లబ్బులు పబ్బులు అంటవా? నీకు బల్పు కాకపోతే ఏంది కేటీఆర్? అందరు నీలాగానే అనుకుంటున్నావా? ఇవాళ ఆమె కొడుకు ముద్దపప్పు ఆయన ప్రధానమంత్రిని చేస్తారంట. ఇంకొక ఆయన సీమాంధ్రాలు ఉన్నాడు గన్నేరు పప్పు. జగన్ సంగతి మీకు తెలుసు. రాహుల్ గాంధీ ముద్దపప్పు అయితే జగన్ బాబు గన్నేరు పప్పు. అది తిన్నోడు ఎవరు బతికేది లేదు. రాహుల్ గాంధీ అంత నేతను తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారి కుమారుడు 150 రోజులు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు నడిచి పేదల మధ్యన పేదల కష్టాలు తెలుసుకొని కటిక నేల మీద పండుకొని కష్టాలన్నిటిని చూసినోడు ఈ మధ్యనే వ్యవసాయ పొలాలలో పోయి వరి నాట్లేసి రైతు కూలీలతోని కలిసినోడు అట్లాంటి ఆయనను పట్టుకొని క్లబ్బులు పబ్బులు అంటవా? నీకు బల్పు కాకపోతే ఏంది కేటీఆర్? అందరు నీలాగానే అనుకుంటున్నావా? ఇవాళ ఆమె కొడుకు ముద్దపప్పు ఆయన ప్రధానమంత్రిని చేస్తారంట. ఇంకొక ఆయన సీమాంధ్రాలు ఉన్నాడు గన్నేరు పప్పు. జగన్ సంగతి మీకు తెలుసు. రాహుల్ గాంధీ ముద్దపప్పు అయితే జగన్ బాబు గన్నేరు పప్పు. అది తిన్నోడు ఎవరు బతికేది లేదు. రాహుల్ గాంధీ అంత నేతను తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారి కుమారుడు 150 రోజులు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు నడిచి పేదల మధ్యన పేదల కష్టాలు తెలుసుకొని కటిక నేల మీద పండుకొని కష్టాలన్నిటిని చూసినోడు ఈ మధ్యనే వ్యవసాయ పొలాలలో పోయి వరి నాట్లేసి రైతు కూలీలతోని కలిసినోడు అట్లాంటి ఆయనను పట్టుకొని క్లబ్బులు పబ్బులు అంటవా? నీకు బల్పు కాకపోతే ఏంది కేటీఆర్? అందరు నీలాగానే అనుకుంటున్నావా? ఇవాళ ఆమె కొడుకు ముద్దపప్పు ఆయన ప్రధానమంత్రిని చేస్తారంట. ఇంకొక ఆయన సీమాంధ్రాలు ఉన్నాడు గన్నేరు పప్పు. జగన్ సంగతి మీకు తెలుసు. రాహుల్ గాంధీ ముద్దపప్పు అయితే జగన్ బాబు గన్నేరు పప్పు. అది తిన్నోడు ఎవరు బతికేది లేదు. రాహుల్ గాంధీ అంత నేతను తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారి కుమారుడు 150 రోజులు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు నడిచి పేదల మధ్యన పేదల కష్టాలు తెలుసుకొని కటిక నేల మీద పండుకొని కష్టాలన్నిటిని చూసినోడు ఈ మధ్యనే వ్యవసాయ పొలాలలో పోయి వరి నాట్లేసి రైతు కూలీలతోని కలిసినోడు అట్లాంటి ఆయనను పట్టుకొని క్లబ్బులు పబ్బులు అంటవా? నీకు బల్పు కాకపోతే ఏంది కేటీఆర్? అందరు నీలాగానే అనుకుంటున్నావా? ఇవాళ ఆమె కొడుకు ముద్దపప్పు ఆయన ప్రధానమంత్రిని చేస్తారంట. ఇంకొక ఆయన సీమాంధ్రాలు ఉన్నాడు గన్నేరు పప్పు. జగన్ సంగతి మీకు తెలుసు. రాహుల్ గాంధీ ముద్దపప్పు అయితే జగన్ బాబు గన్నేరు పప్పు. అది తిన్నోడు ఎవరు బతికేది లేదు. రాహుల్ గాంధీ అంత నేతను తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారి కుమారుడు 150 రోజులు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు నడిచి పేదల మధ్యన పేదల కష్టాలు తెలుసుకొని కటిక నేల మీద పండుకొని కష్టాలన్నిటిని చూసినోడు ఈ మధ్యనే వ్యవసాయ పొలాలలో పోయి వరి నాట్లేసి రైతు కూలీలతోని కలిసినోడు అట్లాంటి ఆయనను పట్టుకొని క్లబ్బులు పబ్బులు అంటవా? నీకు బల్పు కాకపోతే ఏంది కేటీఆర్? అందరు నీలాగానే అనుకుంటున్నావా? ఇవాళ ఆమె కొడుకు ముద్దపప్పు ఆయన ప్రధానమంత్రిని చేస్తారంట. ఇంకొక ఆయన సీమాంధ్రాలు ఉన్నాడు గన్నేరు పప్పు. జగన్ సంగతి మీకు తెలుసు.
రాహుల్ గాంధీ ముద్దపప్పు అయితే జగన్ బాబు గన్నేరు పప్పు. అది తిన్నోడు ఎవడు బతికేది లేదు. రాహుల్ గాంధీ అంత నేతను తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారి కుమారుడు 150 రోజులు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు నడిచి పేదల మధ్యన పేదల కష్టాలు తెలుసుకొని కటిక నేల మీద పండుకొని కష్టాలన్నిటిని చూసినోడు ఈ మధ్యలోనే వ్యవసాయ పొలాలలో పోయి వరి నాట్లేసి రైతు కూలీలతోని కలిసినోడు. అట్లాంటి ఆయనను పట్టుకొని క్లబ్బులు పబ్బులు అంటవా? నీకు బల్పు కాకపోతే ఏంది కేటీఆర్? అందరు నీలాగానే అనుకుంటున్నావా? ఇవాళ ఆమె కొడుకు ముద్దపప్పు ఆయన ప్రధానమంత్రిని చేస్తారంట. ఇంకొక ఆయన సీమాంధ్రాలు ఉన్నాడు గన్నేరు పప్పు. జగన్ సంగతి మీకు తెలుసు. రాహుల్ గాంధీ ముద్దపప్పు అయితే జగన్ బాబు గన్నేరు పప్పు. అది తిన్నోడు ఎవడు బతికేది లేదు. రాహుల్ గాంధీ అంత నేతను తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారి కుమారుడు 150 రోజులు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు నడిచి పేదల మధ్యన పేదల కష్టాలు తెలుసుకొని కటిక నేల మీద పండుకొని కష్టాలన్నిటిని చూసినోడు ఈ మధ్యలోనే వ్యవసాయ పొలాలలో పోయి వరి నాట్లేసి రైతు కూలీలతోని కలిసినోడు. అట్లాంటి ఆయనను పట్టుకొని క్లబ్బులు పబ్బులు అంటవా? నీకు బల్పు కాకపోతే ఏంది కేటీఆర్? అందరు నీలాగానే అనుకుంటున్నావా? ఇవాళ ఆమె కొడుకు ముద్దపప్పు ఆయన ప్రధానమంత్రిని చేస్తారంట. ఇంకొక ఆయన సీమాంధ్రాలు ఉన్నాడు గన్నేరు పప్పు. జగన్ సంగతి మీకు తెలుసు. రాహుల్ గాంధీ ముద్దపప్పు అయితే జగన్ బాబు గన్నేరు పప్పు. అది తిన్నోడు ఎవడు బతికేది లేదు. రాహుల్ గాంధీ అంత నేతను తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారి కుమారుడు 150 రోజులు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు నడిచి పేదల మధ్యన పేదల కష్టాలు తెలుసుకొని కటిక నేల మీద పండుకొని కష్టాలన్నిటిని చూసినోడు ఈ మధ్యలోనే వ్యవసాయ పొలాలలో పోయి వరి నాట్లేసి రైతు కూలీలతోని కలిసినోడు. అట్లాంటి ఆయనను పట్టుకొని క్లబ్బులు పబ్బులు అంటవా? నీకు బల్పు కాకపోతే ఏంది కేటీఆర్? అందరు నీలాగానే అనుకుంటున్నావా? ఇవాళ ఆమె కొడుకు ముద్దపప్పు ఆయన ప్రధానమంత్రిని చేస్తారంట. ఇంకొక ఆయన సీమాంధ్రాలు ఉన్నాడు గన్నేరు పప్పు. జగన్ సంగతి మీకు తెలుసు. రాహుల్ గాంధీ ముద్దపప్పు అయితే జగన్ బాబు గన్నేరు పప్పు. అది తిన్నోడు ఎవడు బతికేది లేదు. రాహుల్ గాంధీ అంత నేతను తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారి కుమారుడు 150 రోజులు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు నడిచి పేదల మధ్యన పేదల కష్టాలు తెలుసుకొని కటిక నేల మీద పండుకొని కష్టాలన్నిటిని చూసినోడు ఈ మధ్యలోనే వ్యవసాయ పొలాలలో పోయి వరి నాట్లేసి రైతు కూలీలతోని కలిసినోడు. అట్లాంటి ఆయనను పట్టుకొని క్లబ్బులు పబ్బులు అంటవా? నీకు బల్పు కాకపోతే ఏంది కేటీఆర్? అందరు నీలాగానే అనుకుంటున్నావా? ఇవాళ ఆమె కొడుకు ముద్దపప్పు ఆయన ప్రధానమంత్రిని చేస్తారంట. ఇంకొక ఆయన సీమాంధ్రాలు ఉన్నాడు గన్నేరు పప్పు. జగన్ సంగతి మీకు తెలుసు. రాహుల్ గాంధీ ముద్దపప్పు అయితే జగన్ బాబు గన్నేరు పప్పు. అది తిన్నోడు ఎవడు బతికేది లేదు.